ఒక వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను పివి వర్మ. సో ఈరోజు ప్రధానంగా మనం చూస్తే ఈటల రాజేందర్ అక్కడ ఫామ్ హౌస్లో పొంగులేటి, అదేవిధంగా జూపల్లి కృష్ణారావుతో ఇద్దరితో కూడా ఒక కీలక తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి సంబంధించి బీజేపీతో కూడా వారిద్దరితో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీకి సంబంధించి మొన్న కేంద్ర అధిష్టానం ఇచ్చినటువంటి ఆదేశాలు, కొన్ని చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ కథనాల నేపథ్యంలో కూడా ఇద్దరు నేతల్ని కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలి అన్నటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా కూడా ఒక 5 నుంచి 6 గంటల వ్యవధిలో కూడా ఒక రహస్య సమావేశం అయితే కొనసాగుతోంది ఫామ్ హౌస్లో. హైదరాబాద్ ఒక ఫామ్ హౌస్లో కొనసాగుతున్నటువంటి ఈ సమావేశానికి సంబంధించి అసలు ఏం జరగబోతా ఉంది. అయితే గతం నుంచి కూడా పొంగులేటి, జూపల్లి ఇద్దరు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో ఉన్నారు అన్నటువంటి వార్తలు వినబడ్డాయి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నేరుగా కూడా మళ్ళీ బీజేపీ నేతలతో ఈ సమావేశాలకు సంబంధించినటువంటి సారాంశాలు ఏంటి, ఇక్కడ ఢిల్లీకి తీసుకెళ్లి మరి కూడా బీజేపీలో చేర్చుకోవాలి అన్నటువంటి యాంగిల్లో ఈటల రాజేందర్ ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఏం జరగబోతా ఉంది కంప్లీట్ గా కూడా ఈరోజు ఈటల రాజేందర్ అసలు ఎవరిని కూడా అనుమతించకుండా, ఇంక్లూడింగ్ గన్మెన్స్ తో కావచ్చు, అదేవిధంగా ఆయనకున్నటువంటి పిఆర్ తో పాటుగా పర్సనల్ సెక్రటరీ ఎవరిని కూడా అనుమతించకుండా ఈటల రాజేందర్ మాత్రమే నేరుగా వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం 9 గంటల వరకు కూడా షామీర్పేటలో తన నివాసంలో ఉన్నటువంటి ఈటల నేరుగా కూడా జూపల్లి, అదేవిధంగా ఇటు పొంగులేటితో ఏం సమావేశం నిర్వహిస్తా ఉన్నారు, దీనిపై ఈరోజు చర్చ కొనసాగించబోతాం. అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి సాంబశివరావు గారు, అదేవిధంగా మనకు బీజేపీ పార్టీ నుంచి సుధాకర్ శర్మ గారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నాగేష్ గారు, అదేవిధంగా పొంగులేటి అనుచరుడిగా ఉన్నటువంటి తల్లూరి బ్రహ్మయ్య గారు కూడా ఈరోజు మనతో డిబేట్లో పాల్గొన్నారు. వీరందరితో కూడా ఈరోజు డిబేట్ ముందుకు సాగించబోతా ఉన్నాం. ముందుగా ఒకసారి తుల్లూరి గారితో మాట్లాడదాం. బ్రహ్మయ్య గారు, అసలు కొంతకాలంగా కూడా పొంగులేటి ఏ పార్టీలోకి వెళ్తారు, ఏ పార్టీని వెళ్ళబోతా ఉన్నారు అన్నటువంటి కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఆ తర్వాత కూడా పొంగులేటి ఒక కొత్త పార్టీని పెట్టాలి అన్న ఆలోచన ఉంది అన్నటువంటి వార్తలు కూడా వినబడ్డాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈటల రాజేందర్తో ఒక రహస్య సమావేశం జరుగుతూ ఉంది. బీజేపీలకు వెళ్ళబోతా ఉన్నారు, బీజేపీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు, బీజేపీని బలోపేతం చేసేందుకే పొంగులేటిని ఆహ్వానిస్తున్నారు అన్నటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. ఈ రహస్య సమావేశానికి సంబంధించి అనుచరులకు కానీ లేకపోతే ఆ వర్గానికి సంబంధించినటువంటి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? బీజేపీలోకి వెళ్ళబోతా ఉన్నారా? ఏం జరగబోతా ఉంది? చర్చలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, అదేవిధంగా మీకు అమ్మ ప్రేక్షకులకి నమస్తే. సమావేశం జరిగేటటువంటి విషయం మీద ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ సమావేశం జరిగినా కానీ జరిగి ఉండొచ్చు, అది పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చి ఏ పార్టీలో కూడా చూడలేదు, చేరలేదు. ఆ చేరినటువంటి సందర్భంలో మిగిలినటువంటి అన్ని పార్టీల వాళ్ళు కూడా శ్రీనివాస్ రెడ్డి గారిని కలవటం పలుదపాలుగా గతంలో కూడా చూశారు. మీరు ఈటల రాజేందర్ గారు అంటే ఆయన చేరికల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాడు బీజేపీలో. ఆయన నాయకత్వంలో ఖమ్మం శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ బృందం అంతా కూడా మాట్లాడి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఇది కూడా అందులో భాగం కావచ్చు. అంటే ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారు మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ఆలోచన మేరకు ఆయన భావిస్తా ఉన్నారు. ఆ విధమైనటువంటి పద్ధతిలో అటు కాంగ్రెస్ పార్టీ నుండి నాయకులు వచ్చినా, ఇటు నుంచి వచ్చిన నాయకులు వచ్చినా అది సహజం. అది వాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళు అందించడం, ఇంకా అనేక రకాలైనటువంటి చర్చలు పరిపాటి దాంట్లో అది రోజు సమావేశం జరిగి ఉండొచ్చు. కానీ మాకు మాత్రం బీజేపీ వర్షన్ కూడా వినేటువంటి ప్రయత్నం చేద్దాం. బీజేపీ నుంచి మనతో సుధాకర్ శర్మ గారు అందుబాటులో ఉన్నారు. సుధాకర్ శర్మ గారు, ఏంటి అసలు పొంగులేటిని, జూపల్లిని మరి పార్టీలోకి ఆహ్వానించేందుకే చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తా ఉన్నారు. అసలు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక ఫామ్ హౌస్ లో ఉదయం నుంచి కూడా ఒక రహస్య సమావేశం వారితో కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశానికి సంబంధించి ఆ సమావేశం అనంతరం కూడా నేరుగా వీళ్ళిద్దరినే పిలిచి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి పార్టీ అంతర్గతంగా బీజేపీలోకి చేర్చుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగుతా ఉన్నాయా? మరి వాళ్ళు అడిగినటువంటి సీట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీట్ కూడా బీజేపీ అంగీకరించే ఛాన్సెస్ ఉన్నాయా? అందరికీ మీతో పాటు అక్కడ అందరూ కూడా నమస్కారం.
ఇది ఎలక్షన్ సంవత్సరం 4 నెలల్లో రాబోతున్నాయి. ఇట్లా వచ్చేంత వరకు ఎలక్షన్ డేటు నామినేషన్ వేసేంత వరకు ఎలక్షన్ పోలింగ్ అయ్యే వరకు కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేర్పులు మార్పులు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈ రోజు సందర్భంలో మాకు ఎటువంటి సమాజం లేదు. కేవలం ఈ యొక్క టీవీలలో మిగతా చూసినంత వరకు మాకు సమాచారం ఉంది. గతంలో ఈ నిన్న కూడా మన ఈటెల రాజు గారు పత్రికా విలేకరుల సమాజంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో మన శ్రీనివాస్ రెడ్డి గారిని జూపల్లి గారిని కలిసినట్టు వారితో మాట్లాడినట్టు ఆ విషయాలను కూడా నేను చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఏం జరుగుతున్న విషయం మాకు ఎటువంటి లేదు. మీ ద్వారానే యొక్క సమాచారం తెలుస్తుంది. పార్టీలు ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్ చేస్తాయి, ఎలక్షన్ లో గెలవడానికి ప్రయత్నం చేస్తాయి, ఎమ్మెల్యే కావాలి, అధికారంలోకి రావాలి, ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. దాంట్లో భాగంగా ఈటెల కలిస్తే కలిసి ఉండొచ్చు. ఆ విషయాలను కూడా వారు చెప్తేనే మనకు తెలుసు కదా. అంతకంటే ఎక్కువ సమాచారం మన దగ్గర లేదు. మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి వాళ్ళను ప్రజాబలం ఉన్న వాళ్ళని కూడా కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈటెల రాజేందర్ గారు దానికి చైర్మన్, వారు కలిసేటువంటి అవకాశం ఉంటే ఉండొచ్చు. అంతవరకే మనకు సమాచారం ఉంది. మిగతా సమాచారం మనకు తెలియదు. సాంబశివరావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. సాంబశివరావు గారు, సో ఇప్పుడు మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత పార్టీలో ఎటువేలు అయినటువంటి అంతర్గతంగా నడుస్తున్నటువంటి వ్యవహారాలు ఇప్పుడు ఈరోజు ఈటెల రాజేందర్తో ఒక కీలైనటువంటి సమావేశం జరుగుతూ ఉంది అని చెప్పేసి ఒక ఇంటర్నల్ సమావేశం జరుగుతూ ఉంది. ఇప్పుడు బీజేపీ నుంచి కూడా సుధాకర్ శర్మ గారు చెప్తా ఉన్నారు, బీజేపీ పార్టీకి కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక సమావేశం జరుగుతూ ఉంది. సో మన బీఆర్ఎస్ ఏ విధంగా చూస్తూ ఉంది, పొంగులేటి జూపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఖమ్మం జిల్లాకి సంబంధించి ఖమ్మం జిల్లా ఆల్మోస్ట్ ఆల్ మనం చూసుకుంటే ఇటు పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరులు చాలా వరకు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నారు. పార్టీని ఏ పార్టీలోకి వెళ్ళినా తనని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో మరి ఈ రోజు ఉన్నటువంటి రహస్య సమావేశానికి సంబంధించినటువంటి నేపథ్యంలో అసలు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది? సభ్యులు పెద్ద స్కారాలు ప్రణయన్న ఒక మాట చెప్తా. నేను అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడికి పోతారు, ఇక్కడికి పోతారు, ఆ పార్టీలకు పోతారు, ఈ పార్టీలకు పోతారు. ఇక ఆయన ఒక్కటి ఎంఐఎం గురించి వచ్చించే పరిస్థితి ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన మా పార్టీ సస్పెండ్ చేసినప్పటి నుంచి మంత్రాలు జరుపుతున్నారు, వాళ్ళతో జరుపుతున్నారు, వీళ్ళతో జరుపుతున్నారు. ఒక మాట చెప్తానండి, రహస్య మీటింగ్ గురించి మీరు చెప్తే నాకు తెలిసింది తప్ప మాకైతే లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వాళ్ళు ఏ పార్టీలకు పోయినా మాకు ఆవగింజంత ఫరక్ కూడా పడదండి. మాకు ఐఎమ్ టెల్ యూ ఫ్రాంక్లీ, మా పార్టీ విధానాల పరంగా అభివృద్ధి పరంగా స్ట్రాంగ్ ఉంది తెలంగాణలో. కాబట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంకొకరు కలిసి ఎవరు కలిసి చెక్కబదేం చేసినా కూడా ఈ రోజు బీజేపీ కూడా కలడుగట్టుంది, తెలంగాణలో వస్తుంది, కలడుగానే మిగిలిపోతాయి. గత 1 month నుంచి బీజేపీ గ్రాఫ్ ఎట్లా పడిపోయిందో మీకు అసలు బీజేపీ గురించి ఆలోచించే పరిస్థితిలో ప్రజలు లేరనేది మాకు తేటతెల్లమైంది తెలంగాణలో. ఇంకా రెండో పాయింట్ చెప్తా నేను. ఒక్కటి ప్రణయ, వాళ్ళు రహస్య సమావేశాలు పెట్టినా ఆల్రెడీ ఈటెల ఆల్రెడీ శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయే మీటింగ్ పెట్టింది. ఇప్పుడు రహస్యం పెడితే జరిగేదేముందండి? ఇప్పుడు రహస్య మీటింగ్ పెట్టడం వల్ల జరిగిందా? కాబట్టి వాళ్ళు ఎలాంటి మీటింగ్ పెట్టినా, రహస్య మీటింగ్ పెట్టినా, ట్యాంక్ బండ్ మీద బోట్ల మీటింగ్ పెట్టినా మాకు ఫరక్ పడదు. ఓపెన్లీ ఐఎమ్ టాకింగ్. మా పార్టీ, మా టిఆర్ఎస్ పార్టీ, మా నినాదం ఎప్పుడైనా తెలంగాణ ప్రజల అభివృద్ధి మాత్రమే మా నినాదం. తెలంగాణ ప్రజలకు పథకాలు ఎట్లు ఇవ్వాలి, తెలంగాణ రైతుల్లో వాళ్ళ ముఖంలో మనం చిరునవ్వు ఎట్లు ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తారు. వాళ్ళ పదల కోసం ఆలోచిస్తాం తప్ప మేము జూపల్లి కృష్ణారావు ఇంకోరితో మీటింగ్ ఈటెల రాజేంద్రరావు గారు ఇంకోరితో మీటింగ్ పెడుతురా మాకెందుకండి? అసలు వాళ్ళ గురించి పట్టుకోవాల్సిన అవసరం కూడా మా బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఖమ్మం జిల్లా కాదు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ రోజు మేము 15 సీట్లు ప్రభావితం, 10 సీట్లు కొడతాం, అది కొడతాం, అవన్నీ కళ్ళగా మిగిలిపోయే రోజులు అక్టోబర్, నవంబర్ లో ఉన్నాయి. మీ మీడియానే చూస్తుంది, మీ నాయకులే చూస్తారు, మేము
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుచుకుంటది, మూడోసారి ముచ్చట ఫామ్ చేస్తుంది. అంతేగాని వీళ్ళు ఏముందండి, వీళ్ళు ఏ పార్టీలకు పోతే తగ్గబడేది ఏముంది పార్టీలకి? లాస్ట్ కి రెడ్డిని జూపల్లిని ప్రజలు ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే నేను ఆ పార్టీలు చేరుతున్నా, ఈ చేరుతున్నా, ఇంకో పార్టీలు చేరుతున్నా, ఎన్ని మంత్రాలు జరుపుతారండి వాళ్ళు? దే ఆర్ వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఏం చేస్తుండ్రు? పారాచూట్ లీడర్స్ వెయిట్ అండ్ సీ లో ఉన్నారు. రేపు ఇంకో పార్టీ, రేపు కాంగ్రెస్ పార్టీ కాదు ఇంకో పార్టీ ఆఫర్ ఇస్తే ఇంకోటికి పోతారు. ఇంకా బీఎస్పీతో కూడా మంత్రాలు జరుపుతారేమో వాళ్ళు, ఫ్యూచర్ లో చెప్పలేము మనము. కాబట్టి వాళ్ళు ఎక్కడ మంతనాలు జరిపినా, ఏ మీటింగ్లు పెట్టినా, ఈ ఓటింగ్ గురించి అయితే మాకు తెలియదు. ఒకళ్ళు పెట్టుకున్నా మాకేం ఫరక్ పడేది లేదు. ఓకే సార్, కాంగ్రెస్ వర్షన్ కూడా విందాం. కాంగ్రెస్ కూడా గతంలో ఇటు జూపల్లితో పాటుగా పొంగులేటితో ఇంటర్నల్ గా సమావేశాలు నిర్వహించింది. దాంతో పాటుగా ఢిల్లీ వేదికగా కూడా కొంత అచానం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. నేరుగా కూడా రేవంత్ రెడ్డి కూడా కాంటాక్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ అసలు ఏం జరిగింది మరి? కాంగ్రెస్ వైపు మరలబోతున్నటువంటి ఇద్దరు నేతలు ఒకేసారి బీఆర్ఎస్ కి బీజేపీ వైపు యూటర్న్ తీసుకున్నారా? అసలు ఈటల రాజేందర్ చేరికల కమిటీ చైర్మన్ గా అయినప్పటి నుంచి కూడా చాలా వరకు బీజేపీ బలోపేతం చేసేందుకు కొన్ని యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నాడు. అధిష్టానం ఢిల్లీ నుంచి కొంత ఇంటర్నల్ సమాచారాలతో కొందరు నేతలతో కలుస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ రోజు మాత్రం జూపల్లి అండ్ ఇద్దరు కూడా పొంగులేటి ఇద్దరు నేతల్ని కూడా కూడా వారిద్దరితో రహస్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ రోజు కాంగ్రెస్ చెప్తున్నటువంటి 10 సీట్లు ఏవైతే ఉన్నాయో, పొంగులేటి అడిగినటువంటి ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉన్న నేపథ్యం మరో ఒక పార్టీ వైపు ఎందుకు మరలుతా ఉన్నారు? అసలు ఏం జరగబోతా ఉంది? ఒకసారి మనతో పాటుగా కాంగ్రెస్ కూడా నాగేష్ గారు అందుబాటులో ఉన్నారు. నాగేష్ గారు, సో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆఫర్ ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పుడు మరి మరొకసారి బీజేపీ వైపు మరలుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో దీన్ని కాంగ్రెస్ ఎలా చూస్తా ఉంది? గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అమ్మా న్యూస్ వ్యూవర్స్ కి, ప్యానెల్లో ఉన్న లైట్స్ కానీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు క్వశ్చన్ పొంగులేటి గారు వాళ్ళు ఎటువైపు ఏ దిశగా మిగతా పార్టీలా అన్నది డిబేట్ పాయింట్ అయితే, ఫస్ట్ ఏంటి ఇప్పుడు ఉన్న పరిణామాల్లో బీఆర్ఎస్ నుంచి వాళ్ళు బయటికి గ్రహించాలి. సెకండ్, వాళ్ళు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు అంటూ మనం మాట్లాడాలి. ఇప్పుడు మా పిసిసి గారు మాట్లాడారా, ఇతరులు మాట్లాడారా, అది పక్కన పెడితే మా పిసిసి మాట్లాడి ఉంటాడు. 100% దీన్ని బలోపేతం చేసుకోవాలి, పార్టీలో ఉన్న నాయకత్వం ఉంది, అన్ని ఉన్నాయి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఏది మేము చేసిన పనులు ఉన్నాయి, ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది ప్రజల్లో. లీడర్స్ వస్తే మాకు ఇంకా ప్లస్ అవుతుంది అన్న ఆలోచన మా పిసిసి ఇస్తాడు. ఆపర్చునిటీ వస్తే ఎక్స్ప్లాయిట్ చేస్తారు కూడా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రావడానికి కారణం ఏంటి? ఒకటి అసంతృప్తి బీఆర్ఎస్ పట్ల, బీఆర్ఎస్ పరిపాలన పట్ల. ఓన్లీ లీడర్స్ కి వెళ్ళి స్థాయి ప్రజల్లో కూడా యాంటీ ఇన్క్యుబెన్సీ బీఆర్ఎస్ పట్ల ఉంది కదా. ఏది వాళ్ళు ఎటు వెళ్ళినా మాకు సంబంధం ఏం లేదు, ప్రతి ఫరడ్డు కొంచెం కూడా డిఫరెన్స్ రాదని. అంటే వాళ్ళు కేసీఆర్ కార్డు, కవిత గారి కార్డు, ఏది హరీష్ రావు గారి కార్డు, క్రమంలో అధికారం చేపట్టుకోవాలి అన్న ఊహాగణంలో ఏం చేశారు? దళితులు సీఎం అని, 3 ఎకరాలని, అన్ని ఫాల్స్ క్రమంలో ఉన్న సీట్లు అధికారం కోసం మబ్బి చేసి కాకుండా పట్టించుకోలేదు. అక్కడ ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తుల పట్ల అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, జూపల్లి గారు కానీ, అరే బీఆర్ఎస్ రూలింగ్ గవర్నమెంట్ మనకి ఎలాంటి వెల్ఫేర్ ఓరియంట్ లో మన ఖమ్మం మన కాన్స్టిట్యుయెన్సీలో పనిచేయలేదు అన్న అసంతృప్తి వాళ్ళు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ బీజేపీ కానివ్వండి వాళ్ళ కోసం ఓపెన్ డోర్ బోత్ పార్టీస్ చెప్తున్నాయి. కానీ ఇక్కడ బీజేపీ అంటూ వాళ్ళకు అధికార దాహం ఉంది. ఒకటి ఫస్ట్ ఏ పార్టీ అయినా, అది ఐఎన్సీ కానివ్వండి, ఇతరుల పార్టీ, క్యాడర్ అనేది చాలా వైటల్. అది కింది స్థాయి నుంచి బిల్డ్కి రావాలి. పై స్థాయిలో నాయకులు ఉంటారు చూడండి, అది స్పీడ్ ఆఫ్ ఎనర్జీ కింది స్థాయి కార్యకర్తలను నింపాలి.
లో బీజేపీ అట్టర్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు వాళ్ళ చేరికల కమిటీ ఉంది చూడండి. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ నుంచి ఈటెల గారు బీజేపీ గారు వెళ్ళిన తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ ఫామ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. చేరికల కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఎంతమంది జాయిన్ అయినారు? అది ఫెయిల్ ఐడియా వాళ్ళది. ఇప్పుడు అమిత్ షా గారి సభలో చివర్లలో భారీగా చేరికలు ఉంటాయి అన్నట్టు చూశారు, కానీ నిజానికి అది అవ్వలేదు. అంటే వీళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే కమిటీ ఉందో బీజేపీ నేషనల్ క్యాడర్ కి ఇంప్రెస్ చేయడానికి వాళ్ళ దృష్టిలో ఒప్పించుకోవడానికి ఇక్కడ మేము స్ట్రాంగ్ గా గట్టిగా పని చేస్తున్నాం, బీజేపీ మా లీడర్స్ జాయిన్ అవుతున్నారని వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ లాట్. అదే ప్రాసెస్ లో ఈటెల గారు బండి సంజయ్ గారికి చెప్పకుండా పొంగులేటి గారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళు క్లియర్ గా వాళ్ళు చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చారు. మీకు మా కాంగ్రెస్ ఎంత దూరమో బీజేపీ కూడా అంతే దూరం. ఎట్ లాస్ట్ కింది స్థాయిలో ఏమనుకుంటుందో దాన్ని బట్టి మా నిర్ణయాలు ఉంటాయి అన్నది మీడియాలో వచ్చింది. అది ఓపెన్ గానే ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏ దిశగా వెళ్తారు ఫ్యూచర్ అనేది చెప్తే, నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఉన్న పాజిటివ్ స్ట్రెంగ్త్ ఏది, ఆల్రెడీ లోకల్ క్యాడర్ ఉంటది, ఆల్రెడీ చేసిన పనులు ఉంటాయి. ఇప్పుడు నాయకత్వం, కొత్త నాయకత్వం ఉంది, కొత్త పిసిసి రూపం బయటికి వచ్చింది, ఇప్పుడు కొత్త ఎనర్జీ ఉంది, కర్ణాటకలో గెలిచాము. ఇవన్నీ అడ్వాంటేజ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ రావడంలో ఆయన విక్టరీ ఉంది, ఆయన ప్రజల విక్టరీ ఉంది. నాకు తెలిసి అది ఆయన చూస్ చేసుకుంటాడు. ఎందుకంటే లాస్ట్ ఆయన పొలిటికల్ కెరియర్ చూస్తే ఆయన ఏ డిసిషన్ చేస్తున్నా వాళ్ళ ప్రజలకి ఉద్దేశించే తీసుకుంటారు. అది వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళ ప్రదేశానికి మంచి జరిగే నిర్ణయాలే ఉంటాయి. సో ప్రస్తుతం స్థితిలో ఇప్పుడు ఏది బీజేపీ పార్టీలో ఎవరు లేరు, నలుగురు చేరికలు చేస్తాను, వాళ్ళు అటు ఇటు ఉరుకుతూ ఉన్నారు. దే ఆర్ హంటింగ్ ఫర్ లీడర్స్. ఏ పార్టీ అయినా లీడర్స్ కాదు, కార్యకర్తలు క్రియేట్ చేయాలి. అందులో బీజేపీ రివర్స్ లో ఉంది. ఆల్రెడీ సౌత్ ఇండియా నుంచి వాళ్ళు బర్తల ఫైర్, కర్ణాటకలో ఉన్న ఒక రాష్ట్రంలో అధికారం కోల్పోయారు. వాళ్ళ రివర్స్ స్ట్రాటజీ ఏదైతే రాంగ్ వే ఆఫ్ అప్రోచింగ్ పీపుల్, కింది స్థాయి నుంచి క్యాడర్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ వాళ్ళు రెప్యూటెడ్ నాయకుని వెనకాలే పరిగెత్తుతున్నారు. అది మంచిది కాదు బీజేపీకి. కాంగ్రెస్ కి అది ఎట్టకేలకి ప్లస్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ క్యాడర్ ఉంది కాబట్టి, కానీ రాష్ట్రంలో గెలిచింది కాబట్టి, తెలంగాణలో సర్వేలు అన్ని ఫేవర్ గా ఉన్నాయి కాబట్టి. మీడియాలో మీరు చూస్తే ప్రైవేట్ మీడియాలో పేర్లు చెప్పలేను, ప్రతి మీడియాలో సర్వేలు ఏం చెప్తున్నాయి అంటే పొంగులేటి గారు కాంగ్రెస్ కి వెళ్తే 10% వస్తాయి అన్న కార్నర్ లో ఉన్నటువంటి పాస్తి నియోజకవర్గాలలో అసలు ఏంటి, అసలు నియోజకవర్గాలలో ఆయన ఏం చెప్తా ఉన్నారు? 10 నియోజకవర్గాలకు ఆయన దాదాపుగా కూడా పార్టీ నుంచి ముందు నుంచి, అంటే పార్టీ నుంచి బయటికి రానప్పటి నుండి కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు, ఆత్మీయ సమ్మేళనాలు పెడతా ఉన్నారు, అక్కడ ఉన్నది తన అనుచరులతో మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి అక్కడ రియాలిటీగా ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఆయన అనుచరులు ఏం కోరుకుంటున్నారు, ఆయన ఎటువైపు మరలాలనుకుంటున్నారు, లేదా ఒక స్వంత పార్టీని పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? గతంలో కాంగ్రెస్ పార్టీకి అంటే ఖమ్మం అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే ఖమ్మం అనేటువంటి పేరు నినాదము ఉద్యమ సమయాల్లో కూడా కీలకంగా కూడా కాంగ్రెస్ సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అంటే సీట్లు గెలిచినటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారో అసలు అనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. బ్రహ్మయ్య గారు, అసలు మీ అనుచరులతో కూడా నిత్యం ఆయన పొంగులేటి గారు చర్చిస్తా ఉన్నారు, అసలు ఎటువైపు మరలాలి, ఎటువైపు అనేటువంటి ఆలోచనలు కూడా కొనసాగుతా ఉన్నాయి. సో దాంతో పాటుగా మొన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి పేరును కూడా మనం బయట తెరపై చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇట్లా పార్టీలు పెట్టేటువంటి ఆలోచనలు ఉన్నాయా, లేదా ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ 2 పార్టీలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం ఏ వైపు మరలేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఇప్పుడు పొంగులేటి గారు జనవరి 1వ తేదీ జిల్లాలో సమ్మేళనం ఏర్పాటు చేసి తన యొక్క అభిప్రాయాన్ని, అంటే నాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం జరిగిన తర్వాత ఒక్క ప్రకటనకే మెచ్చుంటారు. ఆ తర్వాత ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళి, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజల్లోకి, ఆత్మీయులకి, అభిమానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. దాంతోపాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇటు పొంగులేటి గారు కానీ, అదేవిధంగా జూపల్లి గారు కానీ,
వీళ్ళిద్దరే బయటకు వచ్చారని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారు, కానీ చాలా మంది బయటికి రాబోతా ఉన్నారు. ఇప్పుడు సాంబశివరావు గారు మా ఖమ్మం జిల్లాకి విషయాలు రాజకీయంగా ఆయన తెలుసో తెలియదు, కానీ ఆయన బీఆర్ఎస్ పార్టీలో నాయకుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఫ్రస్ట్రేషన్లో ఉంది. పొంగులి గారు ఉన్నటువంటి ప్రజాదరణ కానీ పొంగులేటి గారు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న ఉంది. మా ఖమ్మం జిల్లా మంత్రి దగ్గర నుంచి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నల్లో సాంబశివరావు గారు కూడా ప్రశ్న అవుతా ఉన్నారు. వాళ్ళు మేము అంటే భయపడుతూ చెప్పేటటువంటి మాట్లాడతాం. అందుకని పొంగులేటి గారు ప్రధానంగా ఈ జిల్లాలో మీరు అన్నట్టుగా ఒక వైపు నుంచి కాంగ్రెస్, ఇంకో వైపు నుంచి బీజేపీ, దాంతో కొంతమంది మీరు అన్నట్టుగా ఒక కొత్తగా ఒక ఫ్రంట్ లాగా ఏర్పాటు చేయడం అనేటటువంటి ఆలోచన కొంతమంది వెలుగుస్తూ ఉన్నారు అవన్నీ. కానీ ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఇప్పటికీ 10 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి. ప్రధానంగా మన ఖమ్మం నియోజకవర్గంలో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనంలో వాటి నుంచి 30 మంది ప్రజలు ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యి ఎటువంటి పరిస్థితుల్లో అంటే స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు అనేక నిర్బంధాలు, ఎవరు వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వారికి ఆ ఖమ్మంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా పక్కన ఒకటే మండలం ఉంటుంది రఘునాథపాలెం, ఖమ్మం నియోజకవర్గంలో మిగిలినంత టౌనే. ఆ రఘునాథపాలెంలో కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీ అనేక, దాంతోపాటు ఖమ్మంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లన్నీ పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేటటువంటి పిల్లల్ని తీవ్రంగా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ చేసినటువంటి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున 25 నుంచి 30,000 మంది ప్రజలు హాజరైతే దాన్ని తట్టుకోలేని గారు చూశారు. మీరు నెక్స్ట్ డే ఏ విధంగా మాట్లాడారు అంటే శ్రీనివాసరెడ్డి గారిని పెట్టాలి అంటూ ఇట్లా రకరకాలైనటువంటి కామెంట్లు, వాళ్ళ ఫ్రస్ట్రేషన్లో అనేక రకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు. కానీ శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, ఆయన మొదట వైసీపీ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు. ఆయనతో పాటు 3 అసెంబ్లీ సభ్యులు గెలిపించుకున్నారు. ఆ రోజు సిపిఎంతో పొత్తుండి సిపిఎంకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడిని గెలిపించుకున్నారు. ఇంకా 3-4 స్థానాల్లో అంటే జిల్లాలో ఉన్నటువంటి 10 స్థానాల్లో 4 అసెంబ్లీ స్థానాలు గెలవటం, పార్లమెంట్ సభ్యుడిగా గెలవటం, దాంతోపాటు ఇంకా 4 స్థానాల్లో అతి తక్కువ తేడాతోటి ఓడిపోవటం జరిగింది. అయినా వారు కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఆయనకి ఇచ్చినటువంటి హామీలు లేదు, ఆయన అంచెలకి అవకాశాలు రాజకీయంగా ఈరోజు ఎవరైనా సరే రాజకీయంగా మనం పనిచేస్తున్నామంటే మనం ఖచ్చితంగా ఒక సరైనటువంటి గౌరవం ఉండాలి, పార్టీలో గుర్తింపు ఉండాలి, అవకాశం ఉండాలి, తద్వారా ప్రజలకు సేవ చేయాలనేటటువంటి లక్ష్యం ఉంటుంది ఏ నాయకుడికి. అటువంటి అవకాశాలని ఇవ్వకుండా దాంతోపాటు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా ఇప్పుడు చూసాం మనం. ఇప్పటి వరకు ఇంకెవరు చెప్పలేదు, కానీ నిన్న మొన్న దశాబ్ది ఉత్సవాలకు విడుదల చేస్తారు. మీరు ఈ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో కానీ మన దేశ చరిత్రలో కానీ ఎక్కడైనా సరే 10 సంవత్సరాలు పూర్తయితే ఉత్సవాలు చేసుకుంటాం, దశాబ్ది ఉత్సవాలు. లేదు 20 సంవత్సరాలు పూర్తయితే దశాబ్ది ఉత్సవాలు చేసుకుంటాం. 25 సంవత్సరాలు పూర్తయితే లేకపోతే 50 సంవత్సరాలు పూర్తయితే ఈ రకమైనటువంటి నాడు ఉంది. అంటే ఈ విధంగా మనం చేసుకుంటాం. కానీ 9 సంవత్సరాలు పూర్తయినాక దశాబ్ది ఉత్సవాలు చేసుకునేటటువంటి పార్టీ మీరు చరిత్ర మొత్తం తిరగేయండి. ఈ స్వతంత్ర భారతదేశ 75 సంవత్సరాల చరిత్రలో ఏదన్నా ఒక పార్టీ 9 సంవత్సరాలు పూర్తయినాయి, 10వ సంవత్సరంలోనే, ఎందుకంటే వీళ్ళకి అవకాశం లేదు. ఇందాక మిత్రులు చెప్పారు సంవత్సరం ముచ్చటగా 3వసారి మేమే వస్తామని. ముచ్చటగా 3వసారి మీరే వస్తే ఖచ్చితంగా ఘనంగా దశాబ్ది ఉత్సవాలు చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు పూర్తయింది, మేము ఈ ప్రగతి సాధించాం, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్ళామని చెప్పేదానికి అవకాశం ఉంది. కానీ 9 సంవత్సరాలు పూర్తయి ఇంకా 3వసారి రామని చెప్పేస్తే దశాబ్ది ఉత్సవాలు చేసేస్తుంది ప్రభుత్వం. అది కూడా ఏంటి, ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ సాగుతోటి ప్రజానాన్ని దాదాపు 300 కోట్లని దుర్వినియోగం చేస్తూ రేపు పత్రికా ఇవ్వటం కానివ్వండి, ఉత్సవాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా
ఎన్నికలకు ముందుగా చేసేటటువంటి కార్యక్రమాలు కేవలం ఎన్నికల్లో లాభపడాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు 2014లో డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చెప్పారు. ఈరోజు రాష్ట్రంలో 2 లక్షలు దాదాపుగా చెప్పి అందులో 50% కూడా కంప్లీట్ కానటువంటి పరిస్థితి. గృహలక్ష్మి అన్నారు 2018లో, గృహలక్ష్మి ఇప్పటి వరకు అంతలేదు. నిన్న మొన్న విధి విధానాలు ఈరోజు కూడా వచ్చింది, ఇంకా గృహలక్ష్మికి విధి విధానాలు లేదని. ఇట్లనే దళిత బంధు స్కీమ్, ఇట్లా అనేక రకాల పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పారు. 2014లో చెప్పారు, 2018లో చెప్పారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా మా జిల్లాకు వచ్చి, ప్రధానంగా ఇది ఏజెన్సీ ఏరియా, గిరిజనులు అత్యధికంగా నివసించేటటువంటి ప్రాంతం కాబట్టి కంప్లీట్ గా కూడా మనకు అర్థమవుతుంది, కంప్లీట్ క్లియర్ గా కూడా. అంటే ఏదైతే పొంగులేటి గారు బీఆర్ఎస్ అంటే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు కానీ అక్కడ ఉన్నటువంటి వారి యొక్క వర్గానికి ఏదైతే పొంగులేటికి సంబంధించినటువంటి అనుచరులకు సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశాల్లో ఇయ్యకపోవడంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడంతోనే పార్టీ నుంచి బయటికి రావాల్సినటువంటి స్థితులు ఏర్పడాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు పెట్టినప్పటికీ కూడా వాటిని అడ్డగించేటువంటి ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి వర్షం కూడా కనబడుతోంది. ఒకసారి సాంబశివరావు గారు, సో ఇప్పుడు మరి ఇంతగా కూడా చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అక్కడ కంప్లీట్ గా కూడా అది కాంగ్రెస్ కి ఒక పెద్దపీఠంలో ఉన్నటువంటి ప్రాంతము, అట్లాంటి కాంగ్రెస్ సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ లో చేరినాయి. సో మరి ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఓటేసినా, లేదా ఇప్పుడు ఆ పొంగులేటి గారు కావచ్చు, జూపాలి గారు కావచ్చు, వారు ఏదేటువంటి పార్టీల వైపే మరలితే పరిస్థితి ఏంటి? మీరు అధికారం ఈసారి ఖచ్చితంగా మేమే వస్తామని చెప్తా ఉన్నారు. బట్ కంప్లీట్ గా కూడా ఇటు జూపాలి కావచ్చు, అదే విధంగా ఈరోజు పొంగులేటి గారు కావచ్చు, ఈ ఇద్దరికి సంబంధించినటువంటి వర్గాలన్నీ చెప్తాయి వాళ్ళ వైపు మరలుతామని చెప్తా ఉన్నారు. బట్ కంప్లీట్ గా మీరు మాత్రం గెలిచేటువంటి మేమే అని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఇప్పుడు కంప్లీట్ గా కూడా చెప్తా ఉన్నారు వాళ్ళిద్దరితో చాలా మార్పు జరుగుతుంది అనేది క్లారిటీగా చెప్తా ఉన్నారు. అన్న నేను ఒక మాట చెప్తా. ఇందాక అన్నగారు మాట్లాడిన ఖమ్మం జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఖమ్మం జిల్లా ఏమి ఇచ్చిన హామీలు ఏమి అమలు జరపలేదని ఒక మాట మాట్లాడారు. నేను ఒకటి చెప్తున్నా, ఖమ్మం జిల్లాలో ఎంతమంది లబ్ధిదారులకు రైతు బంధు వస్తుంది, దళిత బంధు వస్తుంది, ఒంటరి మహిళ పెన్షన్లు వస్తున్నాయి, వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయి, రైతుమా ఎంతమందికి వచ్చింది, ఇవన్నీ లెక్కలు కావాలంటే నేను సబ్మిట్ చేస్తా అన్నా. మీరు ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఎలాంటి పథకాలు అమలు కావట్లేదు, లేకపోతే పొంగులేటి గారి ఆత్మీయ సమ్మేళనాన్ని టీఆర్ఎస్ అధికారి అడ్డుకుంటుందని చెప్పేసి అని అంటున్నారు కదా. అడ్డుకుంటే 30,000 మంది ఏ విధంగా వచ్చిరన్నా మీ సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి? ఒక మాట అడుగుతున్నా నేను. అండ్ ఇంకొక విషయం చెప్తున్నా నేను, మీరు అన్నారు 9 ఏళ్లకి దశాబ్ది ఎట్లా ఉత్సవాలు చేస్తారు? 9 ఏళ్ళు దాటి 10వ సంవత్సరంలో అడిగినాం కాబట్టి చేస్తున్నాం. అవి 9 years దాటి 10 years అడిగినప్పుడు అది ఒక వారం రోజులైనా 10 రోజులైనా 15 రోజులైనా కూడా 10వ సంవత్సరంలో అడిగినప్పుడు ఖచ్చితంగా దశాబ్ది ఉత్సవాలు చేస్తారు. సార్ దశాబ్ది ఉత్సవాలు అనేది మేము రేపు వచ్చే ఎలక్షన్ లో లబ్ధి పొందడానికి మాత్రం కాదండి, అది క్లారిటీగా చెప్తున్నా మీకు. దశాబ్ది ఉత్సవాలు అనేది టిఆర్ఎస్ పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మనం చేసిన వాటిని ప్రజల్లో చెప్పుకుంటే తప్పేంటి, ప్లస్ ఇంకొకటి ఉత్సవాలు జరుపుకుంటే తప్పేంటి? ఉత్సవాలు తప్పకుండా జరుపుకుంటాం మేము, దాంట్లో ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే తప్పకుండా మేము డెవలప్మెంట్ చేసినాం కాబట్టి జరుపుకునే అర్హత ఉంది. ఇప్పుడు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ పార్టీకి ప్లీనరీలు కండక్ట్ చేస్తారు. ఎందుకు కండక్ట్ చేస్తారండి? ఫర్ ఎగ్జాంపుల్. సో అట్లాగే మా పార్టీ కూడా కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అంటే ఇందాక నాగేష్ భాయ్ కూడా అన్నారు, పొంగులేటి గారు కాంగ్రెస్ లకు వచ్చేటట్టు ఉన్నారు అన్నారు. వస్తే సంతోషం అండి, రానియండి. నగేష్ గారికి ఇంకా 1000 అడుగుల బలం వస్తుంది మా నగేష్ అన్నకి, రానియండి. ఇప్పుడు ఒకటి బీజేపీ పార్టీ తీసుకుంటే ఇవాళ పొద్దున పేపర్లో చూసిన నేను, పార్లమెంటరీ భవన ఇనాగరేషన్కి రాష్ట్రపతిని లేదంట. ఇది ఎక్కడ చోద్యమని ప్రధానమంత్రి గారు నగేష్ భాయ్ ప్రధానమంత్రి గారు ఓపెనింగ్ చేస్తున్నారు. ఒక మాట చెప్తా, 18 పార్టీలు రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ భవనం ఓపెనింగ్ ని బహిష్కరించారు. ఇలాంటి సంస్కృతి బీజేపీలో జరుగుతుంటే బీజేపీ అధికారం వస్తారు. ముందు 119 క్యాండిడేట్లని బీజేపీలో మా క్యాండిడేట్లు వీళ్ళు ఉన్నారు 119 నియోజకవర్గాల్లో ఫస్ట్ అనౌన్స్ చేయమని. అండ్ నిన్న మొన్ననే పేపర్లో న్యూస్ చూసినాం, ఈటల రాజేందర్ గారు అండ్ బండి సంజయ్ గారు తిట్టుకున్నారని చెప్పేసి. ఆధిపత్య పోరు కింద నా మీద పోయి మీరు ఎట్లా సెంటర్ ఎట్లా కంప్లైంట్ చేస్తారని బండి సంజయ్ గారు సీరియస్ అయినట్టు తెలిసింది మాకు. పేపర్లో చూసినాం, న్యూస్ లో చూసినాం.
సాంబశివరావు గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకు మనతో పాటుగా సుధాకర్ శర్మ గారు ఉన్నారు. ఆయన సమాధానం రెడీగా ఉంది. శర్మ గారు ఏమంటారు? మన టిఆర్ఎస్ మా దగ్గర నుంచి ఎంతమంది పోయినా పర్వాలేదు, ఏం కాదు, 100 సీట్లు వస్తాయని అంటుండ్రు. మన కాంగ్రెస్ మిత్రుడేమో బీజేపీకి ఏం లేదని చెప్తుండ్రు. 2018 రాష్ట్ర శాసనసభకి జరిగిన 4-5 నెలల లోపలనే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. టిఆర్ఎస్ నాయకులు, అప్పుడు టిఆర్ఎస్ నాయకులు ఏమన్నారు? కారు సారు అన్నారు. 17 పార్లమెంట్లు ఉంటే 16 మాకు వస్తాయి, మా మిత్రుడు ఎంఐఎంకి వస్తాయని చెప్పిండ్రు. ఏమైంది? 16 వస్తాయని చెప్తే 4 భారతీయ జనతా పార్టీ గెలిచింది, 3 కాంగ్రెస్ గెలిచింది, 9 మాత్రమే టిఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత తర్వాత 4 రాష్ట్ర శాసనసభకు 4 ఉప ఎన్నికలు జరిగినాయి. ఒకటి దుబ్బాక ఎన్నికలు జరిగింది. అది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల దుబ్బాక ఎన్నికలు జరిగితే ఏమై భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ పోయింది. తర్వాత ఈటల రాజేందర్ గారి ఎన్నికలు జరిగింది, భారతీయ జనతా పార్టీ గెలిచింది, కాంగ్రెస్ డిపాజిట్ పోయింది. ఆ తర్వాత హైదరాబాద్ ఎన్నికలు జరిగినాయి. హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఇట్లనే కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పారు 100కు 100 150కి 100కు దాటుతాయి 100కు దాటుతాయి అన్నది. ఏమైంది? మళ్ళీ మజ్లిస్ కలిపి పరిస్థితి వచ్చింది. భారతీయ జనతా పార్టీ 4 కార్పొరేటర్లు ఉంటే 48 గెలిచింది. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఏం లేదనడము, మేమేదో చేస్తామనడము, ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన పార్టీ. తెలంగాణలో వచ్చే అధికారంలోకి వచ్చి భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఈ రిజల్ట్ అన్ని కూడా తెలుపుతున్నాయి. మన ఈ పార్టీలో టీఆర్ఎస్ వచ్చి అందరూ కూడా ఏం చెప్తుండ్రు? ఇది అవినీతి పార్టీ, ఇది కుటుంబ పార్టీ, మేము ఆ పార్టీలో ఉండలేని పరిస్థితులు ఉన్నది, వాళ్ళు చేసినటువంటి అరాచకాలను ఇండియన్ కావు కాబట్టి వస్తున్నామని ఆ పార్టీల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తుండ్రు. మనం చెప్పిండ్రు దళిత బంధుల 30 to 40 కమిషన్ తీసుకుని మా ఎమ్మెల్యే అనుచరులు ఏమైంది? ముఖ్యమంత్రి గారు కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకునేది. ఒకవేళ ఎమ్మెల్యేల మీద ధైర్యం చేసి చర్యలు తీసుకుంటే ఈ ముఖ్యమంత్రి గారి కుటుంబం యొక్క బండారం అంతా కూడా బయట పెడతారు, వాళ్ళ అవినీతి కూడా బయట పెడతారనేటువంటి ఒక భయం ముఖ్యమంత్రి గారే తెలిసినప్పటికీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు దళిత బంధు కమిషన్ తీసుకొని చెప్పినా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ఎన్ని చెప్పినా వాళ్ళు అవినీతిలో ఊడుకపోయినరు, వాళ్ళు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ మిత్రుడు చెప్పిండు, కాంగ్రెస్ పార్టీని మిమ్మల్ని శర్మ గారు ఇప్పుడు క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంది. మీరు మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మిత్రుడు నాగేష్ క్వశ్చన్ కూడా రేజ్ చేస్తా ఉన్నారు. నాగేష్ గారు ఒక్కసారి చెప్పండి. అన్నగారు, ప్రణయ్ అన్న గారు, అన్న వింటే పెద్ద ఆయన వింటే కొంచెం ఓపికగా చెప్పాలి. ఇప్పుడు అన్నగారు అంటున్నారు బీజేపీ తెలంగాణలో స్ట్రాంగ్ లేస్తుంది. ఎక్కడ లేస్తుంది అన్నగారు? ఆ చేరికల కమిటీలో 0 చేరికలు ఇంతవరకు. ఇందాక బీఆర్ఎస్ మిత్రులు అన్నది ఓ ధోరణితో పార్లమెంట్ ఓపెన్ చేస్తున్నారని, ఏకగ్రీవంగా మోడీ గారే ఓపెన్ చేస్తున్నారు. కాన్స్టిట్యూషనల్ హెడ్. యాక్చువల్లీ మీరు కాన్స్టిట్యూషన్ డిజైన్ చూస్తే పార్లమెంట్ కి హెడ్ ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే దానికి ఇన్విటేషన్ లేదు. సేమ్ బీఆర్ఎస్ అన్న మీరు ఏదో గొప్ప చెయ్యి పైకి లేపకండి. మీరు ఏది సెక్రటేరియట్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిపక్షాలని పిలవలేదు, ఇక్కడ గవర్నర్ ని కూడా ఆ పొజిషన్ ని రెస్పెక్ట్ చేయలేదు. సరే, ఇక్కడ బీజేపీ అన్నగారు అంటున్నారు గొప్పగా బీజేపీ ఏదైపోతుంది తెలంగాణకి అని. ఎన్ని రోజులు మీరు సెంట్రల్ లో ఉన్నారు, తెలంగాణకి ఇచ్చింది ఏంది మీరు? ఇక్కడ వీళ్ళు బీఆర్ఎస్ తెలంగాణ మోడల్ అనేది క్లారిటీ లేక ఇప్పుడు పొంగులేటి జూపల్లి గారు బయటికి రావడానికి రీజన్ అదే. వాళ్ళ తెలంగాణ మోడల్ బంగారు తెలంగాణ కనబడలేదు, వాళ్ళు వేరే పార్టీ వైపు చూస్తున్నారు. కానీ బీజేపీ ఏ భరోసా ఇస్తుంది తెలంగాణ సమాజానికి? ఇంకోటి మీరు అన్నారు కదా 30% 40% కరప్షన్ ఉంది బీఆర్ఎస్ రాజ్యంలో, సెంట్రల్ లో మీరే ఉన్నారన్న, గవర్నర్ మీ మనిషే, ఈడీతో ఇండిపెండెంట్ జడ్జ్ తో ఎంక్వైరీ పెట్టండి, నిర్పించుకోండి తెలంగాణ సమాజానికి బీజేపీ పార్టీ వాళ్ళకి తోడుగా ఉందని. ఇలా చేయొద్దు మళ్ళీ డ్రామా. ఏది దిగ్ తీసుకెళ్లి అరెస్ట్ అయిపోతారు లిక్కర్ స్కామ్ లో అని ఏదో టీవీలో చూపించేసి మళ్ళీ ఫ్రీగా వదిలేయడం, ఇలా చేయొద్దు. మీరు ఇద్దరు ఒకటే, మీ ఇద్దరి ధోరణి ఒకటే. మీకు డెమోక్రటిక్ సిస్టమ్ కింద వాల్యూస్ లేవు. అందుకే మీరు ఇందాక అన్నారు కదా, గొప్పగా చెప్తున్నారు తెలంగాణకి నవ నిర్మాణానికి దిశగా బీజేపీ వెళ్తుందని. ఏ విధంగా కర్ణాటకకి వెళ్ళినా
60% 40% కమిషన్ ఈ రోజు తిప్పి కొట్టారు కర్ణాటకలో బీజేపీకి. ఏ ముఖం వేసుకొని మాట్లాడతారన్నా తెలంగాణ సమాజం గురించి గొప్పగా మీరు బీజేపీ మిత్రులు? చెప్పండి అన్న, బేజాబ్తా చెప్పండి. తెలంగాణ సమాజంలో మేము ఇది చేయబోతున్నాం, ఇన్ని రోజులు ఎంత ఇచ్చాం, సెంట్రల్ లో అధికారంలో వచ్చిన తర్వాత మేము కేసీఆర్ గవర్నమెంట్ తో కుంభక్ అవ్వకుండా ఇదిగో ఈ సమాజానికి మేము ఇంత డబ్బులు ఇచ్చాము, ఫండ్స్ ఇచ్చాము, ఫెడరల్ స్పిరిట్ లో కానివ్వండి, హరితహారంలో కానివ్వండి, ప్రతి ఒక్క కాశం ప్రాజెక్ట్ లో అవినీతి ఉందని మీ మినిస్టర్లు, హోమ్ మినిస్టర్లే క్లెయిమ్ చేస్తారు. మీ కాన్ఫిడెన్స్ లేదన్నా తెలంగాణ సమాజానికి. 4 సీట్లు మీరు పెట్టుకొని అంటున్నారు బీజేపీ ఆల్టర్నేట్ పార్టీ అని. ఏ విధంగా అవుతుంది ఆల్టర్నేట్ పార్టీ? మీ పట్ల ఏమో కాన్ఫిడెన్స్ తెలంగాణ సమాజంలో లేదు, బీఆర్ఎస్ పట్ల ఏమో యాంటీ ఇంక్యుబెన్స్ గ్రౌండ్ స్థాయి వరకు ఉంది. అందుకోసమే వాళ్ళ లీడర్లు పొంగులేటి కానివ్వండి, జూపల్లి గారు కానివ్వండి, బయట కాంగ్రెస్ వైపుగా ఎందుకు చూస్తున్నారు అంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్. అరే ఈ పార్టీ వెల్ఫేర్ కోసమే పనిచేస్తుంది, తెలంగాణ ఇచ్చిన పార్టీ అన్న ఉద్దేశంలో పనిచేస్తుంది. నా క్వశ్చన్ క్లియర్ కట్ అన్న. 40% 30% కరప్షన్ ఉంది అంటున్నారు దళిత మందులు, కాళేశ్వరంలో కరప్షన్ ఉంది అంటున్నారు. ఈ గవర్నమెంటే కరప్ట్ గవర్నమెంట్ అంటున్నారు. మీ గవర్నర్ ఉన్నారు, సెంట్రల్ లో మీరు ఉన్నారు. ప్రూవ్ చేయండి అన్న. మీకు ఎంతసేపు, ఎంత పని అది? మీరు అది ప్రూవ్ చేయకముందే మీరు అంటారు తెలంగాణ సమాజం మీకు నమ్మాలని. ఏ విధంగా నమ్మాలి? సుధాకర్ శర్మ గారు, ఇప్పుడు నాగేష్ గారు అడిగినటువంటి ప్రశ్నకి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉంది? ఇప్పుడు ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇవన్నీ దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. అటువంటి దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతిలో ఉన్న నేపథ్యంలో మీరు ఇప్పుడు ఉన్నటువంటి 40-30% అనేటువంటి వాటి ప్రక్రియను ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉంది? పార్టీ బలోపేతం అవుతుంది అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు, దుబ్బాకలో కానివ్వండి, హుజరాబాద్ లో కానివ్వండి. బట్ ఆఫ్టర్ దట్ జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైనటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. సో వాటికి ఏం సమాధానం చెప్తారు? వాళ్ళకు 2018 సుధాకర్ శర్మ గారు, సో ఒక్కసారి మనము బీఆర్ఎస్ మిత్రుల దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి రామచంద్రరావు గారు, ఇప్పటిదాకా మరి నాగేష్ గారు మీకు ఒక మాట అనడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ డెవలప్మెంట్ లేదు, బంగాన కనబడట్లేదు కనుక ఈ రోజు ఆ పార్టీ నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేమంటారు? బంగారు చూపించగలుగుతా నేను. డెవలప్మెంట్ అనేది తెలంగాణ మొత్తంలో 3 కోట్ల మంది ప్రజలు, 3.5 కోట్ల మంది, 4 కోట్ల మంది ప్రజల జనాభా. నేను తిరిగి ప్రతి విలేజ్ లో డెవలప్మెంట్ అనేది తిరిగి చూపిస్తా. ఎవరికి కావాలంటే వాళ్ళకి. విలేజెస్ ఎట్లా డెవలప్ అయినాయి, రోడ్ ఎట్లా డెవలప్ అయినాయి, డ్రైనేజ్ ఎట్లా డెవలప్ అయింది, శ్మశాన వాటికలు ఎట్లా డెవలప్ అయినాయి, హరితహారం ఎట్లా అయింది, ప్రతి విలేజ్ లో ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఎట్లా వాటర్ వస్తున్నాయి, పంటలు బ్రహ్మాండంగా 2 కాదు 3 పంటలు పండే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు తెలంగాణ ప్రజలకి మా ముఖ్యమంత్రి గారు మరో జాతికి అయినరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్న పథకాలు ఎవరు ఏలెత్తి చూపే అవకాశం లేదండి. అండ్ భారతీయ జనతా పార్టీ ఒక మాట, ఇందాక సుధాకర్ శర్మ గారు ఒక మాట అన్నారండి, నేనుతున్నా ఇదే రఘునందన్ రావు గారు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజల ముందు మా కేటీఆర్ గారు అసెంబ్లీలో చదివి వినిపించారు. నీ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నువ్వు అమలు చేయలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు దుబాకల, ప్రతి ఇంటికి ఏదో చేస్తా అన్నాడు. నువ్వు ఇంట్లో కూర్చుంటే నీకు అన్నం కలిపి నోట్లో పెడతా అన్నాడు. ఇవన్నీ ఎటు పోయినాయండి? ఎక్కడ పోయినాయి ఇవన్నీ? ఒక మేనిఫెస్టోలో పెట్టే దుబాకలో అన్ని మళ్ళీ దుబాక్ కావాల్సినవి అన్ని మా పార్టీ చేసిందే. బీఆర్ఎస్ పార్టీ చేసిన పథకాలే తప్ప రఘునందన్ రావు చేసింది 0. అండ్ ఏమన్నారు, ఇంకొకటి చెప్పారు ఆయన, ఈటల రాజేందర్ మా పార్టీ నుంచి గెలిచిరు. ఈటల రాజేందర్ మీ పార్టీ నుంచి గెలవలే. ఈటల అనేది సొంత బ్రాండ్. ఈటల రాజేందర్ ది సొంత బ్రాండ్. ఇంకొకటి ఒక్క నిమిషం నాగేష్ భాయ్, ఒక్క నిమిషం అన్నగారు, మీరు అన్నారుగా బంగారు తెలంగాణ అని. బంగారు తెలంగాణకి డెఫినేషన్ ఏంది? అసలు డెవలప్మెంట్ అంటే ఏందో చెప్పండి నాకు. డెవలప్మెంట్ అంటే ఓన్లీ రోడ్లు వేయడమేనా? అవి కూడా మీరు వేయలేదు, అది కాంగ్రెస్ పార్టీ వేసింది రూరల్ అర్బన్ డెవలప్మెంట్ లో. మీరు అనండి డెవలప్మెంట్ అంటే ఏంటి? నాగేష్ నువ్వు అడిగినంటే ఆన్సర్ చెప్తున్నా నేను. బంగారు తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలంతా వినండి, తెలంగాణలో ఉన్న ప్రజలంతా సుఖ సంతోషాలతోటి పంటలు
పండించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఆ తర్వాత నీకు ఎక్కడ ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ప్రజలు సుఖ సంతోషాలు ఉండడమే బంగారు తెలంగాణ. డెవలప్మెంట్ ఈక్వల్ టు బంగారు తెలంగాణ. సి నాగేష్ భాయ్ ఒక మాట అదే ఇది 30 యువత పేపర్ లీకేజ్ బంగారు తెలంగాణ కాదు, మురికినాలలో పాపం పడిపోయి 11 years పాప బంగారు తెలంగాణ కాదు అన్నగారు. ఇది గవర్నెన్స్ ఫెయిల్యూర్, గవర్నెన్స్ ఫెయిల్యూర్. బంగారు తెలంగాణ అబద్ధాల హామీ. నాగేష్ గారు సాంబశివరావు గారు ఒక్క నిమిషం మనకు ఒక్కసారి మనము బ్రహ్మయ్య గారి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మయ్య గారు ఇప్పుడు కంప్లీట్ గా కూడా ఒక క్లియర్ కట్ గా చెప్తా ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, దళిత బంధు కానివ్వండి లేదా కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ లాంటి పథకాలు ఇవన్నీ కూడా కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకం. ఇవన్నీ ఖమ్మం జిల్లాలో రాలేదా? ఈ పథకాలన్నీ ఇంప్లిమెంట్ కాలేదా? ఏ ఒక పథకం రాలేదని ఈ రోజు ఇద్దరు నేతలు బయట వచ్చిన తర్వాత అందులో పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా ఇంటర్నల్ గా సమావేశాలు పెట్టడము. ఎందుకు ఇవన్నీ అంటే ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేరకపోయినప్పటికీ కూడా మరికొన్ని అయితే నెరవేరాయి, అవన్నీ ప్రజల వద్దకు వెళ్ళాయి అనేది బీఆర్ఎస్ వర్షన్. సో దీనికి మీరేం చెప్తారు? దళిత బంధు ఎక్కడ నెరవేరలేదు. దళిత బంధు కేవలం ఈ యొక్క పథకం ఏంటంటే హుజూరాబాద్ లో ఈటెల రాజేంద్ర గారిని ఓడించి పెట్టినటువంటి పథకం ఇది. అక్కడ దాదాపు 2000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ పథకంలో. అయినప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తర్వాత రాష్ట్రంలో ఒక 4 మండలాల్లో ఇచ్చారు. ఆ తర్వాత నియోజకవర్గానికి ఒక 100 మందికి మాత్రం ఇచ్చారు. ఆ 100 మంది కూడా ఎవరంటే ఎమ్మెల్యే యొక్క అనుమాయులు, ఎమ్మెల్యేకి అనుకూలంగా ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యే చుట్టూ తిరిగేవాళ్ళు, ఎమ్మెల్యేకి భజన చేసేవాళ్ళు. ఆ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అనుమాయులు బ్రహ్మాండంగా ఇప్పటికే కార్లలో తిరిగే వాళ్ళకి, ఆస్తులు ఉన్న వాళ్ళకి. కానీ అసలైన లబ్ధిదారులు సాంస్కృతిక ఉన్నారు. చూడండి ఒకసారి, మా ఖమ్మం జిల్లాలో నియోజకవర్గానికి 100 మంది వచ్చింది. అదేవిధంగా చింతకాని అనే మండలంలో బట్టి గారు ప్రాతినిధ్యం వహించినటువంటి చింతకాని మండలంలో వచ్చింది. అక్కడ అందరికీ ఇచ్చారు, అది వేరు విషయం. కానీ ఎక్కడైతే 100 మందికి ఇచ్చారు, రేపు భవిష్యత్తులో 1500 మందికి ఇస్తామని చెప్పేసి, తర్వాత 500 మందికి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యేలు మీరు అన్నట్టుగా ఇందాక 30%, 40%, 50%, 60% తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఏది వాళ్ళ పేరు రాసి 10 లక్షలు వస్తే 6 లక్షలు నాకు, 4 లక్షలు నీకు అని చెప్పి తీసుకునేటటువంటి సందర్భం కూడా ఉంది. అంటే మధ్యవర్తి ఎమ్మెల్యే. ఈ రకమైనటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది, అన్ని చోట్ల ఉంది. అది ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఇది ఆ పథకం యొక్క గొప్పతనం దళిత బంధు. ఈ విధంగా ఇచ్చుకుంటూ పోతే కేసీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు, ఆ తర్వాత కేటీఆర్ గారు అబ్బాయి, ఇంకా ఆ అబ్బాయి కూడా ముఖ్యమంత్రి అయితే బహుశా ఈ పథకం పూర్తి కావచ్చు ఈ రాష్ట్రంలో. ఇప్పటికే వాళ్ళు తెలంగాణ వచ్చే సందర్భంలో తెలంగాణకు ఉన్నటువంటి అప్పులు 70,000 కోట్లు. ఈరోజు 4,70,000 కోట్లు అండి. అంటే 4 లక్షల కోట్లు అప్పు చేసి మీరు ఏ విధంగా మేము దళిత బంధు లేదా, షాదీ ముబారక్ లేదా, అది ప్రధానంగా పేదవాడు. ఇందాక అంటే అందరు సుఖంగా బతుకుతున్నారు, అందరూ సంతోషంగా. ఎక్కడ సుఖంగా బతుకుతున్నారండి? ఏ విధంగా సుఖంగా బతుకుతున్నారు? మీరు ఎంతమంది డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు పేదవాళ్ళకి? ఇవాళ దాదాపు 30 లక్షల మంది పేదవాళ్ళు చాలని ఇళ్లలో జీవిస్తూ ఉన్నారు. మిత్రులు నగేష్ గారు అన్నట్టు 30 లక్షల మంది నిరుద్యోగులు. మీరు పెట్టిన ప్రతి పరీక్ష పేపర్ లీక్ అయింది. ఇవాటికి 39-40 మంది నిందితులు, 39 మందిని అరెస్ట్ చేశారు. పాపం ఏదో మీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు అమ్ముతా ఉంటే కొనుక్కొని రాసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు. కానీ అసలు అమ్మటానికి కారణం ఎవడు? ఆ విధంగా జరగటానికి కారణం ఎవడు? ఆ టీఎస్పీఎస్ కమిషన్ చైర్మన్కి ఏం కాదు, అందులో ఉన్న అధికారులకి ఏం కాదు. ఈ టీఎస్పీఎస్సి ఏదైతే ప్రభుత్వం వీళ్ళందరినీ నియమించిందో వాళ్ళకేమీ కాదు. కింద డబ్బు పెట్టి కొనుక్కొని దురాశతోటి ఎట్లా వీళ్ళు అమ్ముతున్నారు కదా అని చెప్పి తెలిసి కొనుక్కొని పరీక్ష రాసిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతా ఉన్నదే కిందికి వెళ్తా ఉంది దర్యాప్తు అంతా. పైకి వెళ్ళేటటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా డిమాండ్ చేసినాయి, సిట్టింగ్ జడ్జితో విచారించండి టీఎస్పీఎస్సీ. ఇప్పటికీ అది గది లేదు. ఇట్లా మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు.
30 లక్షల మందికి నిరుద్యోగ వృద్ధి లేదు. రైట్ నిరుద్యోగ వృద్ధి రైట్ లేకపోతే థ్యాంక్ యూ బ్రహ్మయ్య గారు అండ్ థ్యాంక్ యూ సుధాకర్ శర్మ గారు, థ్యాంక్ యూ నాగేష్ గారు అండ్ థ్యాంక్ యూ సాంబశివరావు గారు. సో మొత్తంగా అసలు ఈటల రాజేందర్ తో ఈ రోజు రహస్య సమావేశంలో ఏం జరగబోతా ఉంది, పార్టీలు మారబోతా ఉన్నారా, ఏ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నారు, అసలు చర్చ ఏ వైపు మరలబోతా ఉంది, రహస్యంగా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అసలు పొంగులేటి జూపల్లి ఏ పార్టీలో జరగబోతున్నారు, ఏం జరగబోతా ఉంది, జూన్ 2 అవతరణ దినోత్సవం జరగబోతా ఉన్న నేపథ్యంలోనే పార్టీ మారేందుకు, పార్టీలో చేర్పించేందుకు పూర్తి స్థాయిలో బీజేపీ సలహాదాలు గీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్ చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.